సంబంధ బాంధవ్యాలు టాపిక్. మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టం కడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తుంది. కుటుంబం గౌరవాభివృద్ధికి కూడా ఇవే మూల సూత్రాలని వేదాలు ఉపదేశిస్తున్నాయి. స్వతహాగా మనిషి సంఘజీవి. అందరితో కలిసిమెలిసి ఉండటం మానవ సహజ లక్షణం. ఇరుగు పొరుగుతో, ఊరివారితో, సహోద్యోగులతో వ్యక్తికి ఉండేవి స్నేహపూర్వక సంబంధాలైతే, కుటుంబ సభ్యులు, బంధువులతో ఉండేవి బంధుత్వాలు. పూర్వం మన సమాజంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. 2-3 తరాల కుటుంబ సభ్యులందరూ సదవగాహనతో కలిసి ఉండేవారు. కాలక్రమంలో ఈ సమిష్టి కుటుంబాలు వెష్టి కుటుంబాలుగా మారాయి. దాంతో ఒకనాటి కుటుంబ సభ్యులు ఇప్పుడు బంధువుల జాబితాలోకి చేరిపోయారు. నిజానికి ఈ కుటుంబ సంబంధాలు చాలా విలువైనవి. వీటి గురించి రామాయణం ఎంతో ఉన్నతంగా వివరించింది. ముఖ్యంగా అందులోని అన్నదమ్ముల అనుబంధం ఆదర్శవంతమైనది. తండ్రి మాట జవదాటకుండా అరణ్యానికి వెళ్ళిన సమభావనతో అందరి పట్ల ధర్మాన్ని పాటించాడు శ్రీరాముడు. సోదరులను ప్రేమించాడు. వానరుడైన సుగ్రీవుడితో మిత్రధర్మాన్ని కొనసాగించాడు. శరణు వేడిన దానవీరుడు విభీషణ్ణి ఆదరించాడు. అనుబంధాలకు విలువిచ్చే విషయంలో శ్రీరాముడు సర్వోన్నత గుణ సంజాతుడిగా తేజరిల్లుతాడు. అందుకే రామ మార్గం అందరికీ అనుసరణీయమైనది. ఇక భారతంలో ధర్మరాజు మాయాజూదంలో సర్వం కోల్పోయినప్పుడు ద్రౌపదితో పాటు తమ్ముళ్ళైన భీమార్జున, శకుల, సహదేవులు కూడా అన్న వెంట అడవులకు వెళ్ళారు. కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారు. నిజానికి బంధం అంటే అందరినీ కలుపుకోవడం. బంధుత్వాలు ఆ భగవంతుడు ప్రసాదించినవి. స్నేహ సంబంధాలు మనం ఎంచుకున్నవి, పెంచుకునేవి. వాటిని నిలుపుకుంటూ పదుగురికి ఆదర్శంగా నిలవాలి. మన మాట ప్రేమగా, ఆత్మీయంగా ఉన్నప్పుడే బాంధవ్యాలు, స్నేహాలు బలపడతాయి. అనేక మంది మనల్ని ఇష్టపడవచ్చు, కానీ కొద్ది మంది మాత్రమే మన అంతరంగానికి దగ్గర అవుతారు. అలాంటి వారే మనతో శాశ్వత బంధాన్ని కోరుకుంటారు. కలుపుకొని పోయే మనస్తత్వం ఉంటే అందరూ మనవాళ్లే అవుతారు. మనతో కలిసి ఉండాలని ఆరాట పడతారు. అలా కాకుండా అందరితోనూ అంటీ ముట్టనట్టు ఉండేవారికి సన్నిహితులంటూ ఎవరూ ఉండరు. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గర అవ్వడానికి చూపిస్తే ప్రతిబంధం పటిష్టంగానే ఉంటుంది. బంధాలు తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన నేటి మానవ సంబంధాలలో నిజమైన మానవీయ పరిమళం లోపిస్తోంది. షరతులతో కూడిన సహాయాలు. మీ ఇంటికొస్తే నాకేమిస్తావు, మా ఇంటికొస్తే నాకేం తెస్తావు తరహా స్వార్థాలు అనుబంధాలని కలుషితం చేస్తున్నాయి. వ్యక్తిని అతడి బలాలు, బలహీనతలతో పాటు అర్థం చేసుకుని బేషరతుగా ప్రేమను పంచగలిగితే ఏ అనుబంధమైనా అపురూపమవుతుంది. ఇది ఈనాడులో ప్రచురితమైన 10వ తారీఖు 2026 జూన్. రాసిన వారు విశ్వనాథ రమ. థ్యాంక్ యూ.